డీటెయిల్ చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ప్రైవేటు డివైస్తో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు నవీన్ రావుపై ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు రావాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారిన పొలిటికల్ లీడర్లను కూడా సిట్ అధికారులు విచారించనున్నారు. ఈ మేరకు త్వరలో బీఆర్ఎస్ కీలక నేతలను సిట్ అధికారులు విచారించే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ రోజు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేస్తుంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి అయితే గతంలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అంటే ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు 14 రోజుల పాటు ఇటు అధికారులు అయితే విచారించారు. అయితే ఈ 14 రోజుల విచారణలో కూడా చాలా కీలక సమాచారాన్ని అయితే రాబట్టినట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు తాజాగా ఏదైతే నవీన్ రావు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న నవీన్ రావుకు ఏదైతే నోటీసులు అయితే జారీ చేశారు. మరి కొద్దిసేపట్లో అంటే ఈ రోజు 11 గంటలకు ఏదైతే జూబ్లీహిల్స్ లోని సిట్ అధికారుల ముందు హాజరు అవ్వాలంటూ కూడా ఈ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ నోటీసులకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే మరి కొద్దిసేపట్లో జూబ్లీహిల్స్ పిఎస్ కి అయితే నవీన్ రావు అయితే రానున్నారు. అయితే నవీన్ రావుపై కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ప్రైవేట్ డివైస్ తోని ఫోన్ ట్యాపింగ్ చేసినట్లయితే ఇటు అధికారులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే నవీన్ రావుకు నోటీసులు అయితే జారీ చేశారు. ఈ రోజు విచారణలోనే నవీన్ రావు దగ్గర నుంచి కూడా కొద్ది కీలక సమాచారం రాబట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నవీన్ రావు ఒక ప్రైవేట్ డివైస్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేయించినట్టు ఆరోపణలు అతనిపై ఉన్న నేపథ్యంలో సిట్ అధికారులు అయితే ఈ రోజు నోటీసులు అయితే జారీ చేశారు. అయితే గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి పోల్చుకుంటే ఇప్పుడు ఏదైతే విచారణ చాలా వేగవంతమైందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి గతంలో ఉన్న సిట్ అధికారులు చాలా మటుకు ఈ కేసుని విచారణ అయితే చేశారు. అప్పట్లోనే ప్రభాకర్ రావు యుఎస్ లో ఉన్నాడు. ఆ తర్వాత సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. కానీ అప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే సిట్ అధికారులు ఏదైతే మరొక బృందాన్ని ఏర్పాటు చేశారు అంటే గవర్నమెంట్ మరొక సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి దీనికి వీసీ సజ్జనార్ నేతృత్వంలోనే మరొక బృందం ముఖ్యంగా ఏదైతే వీసీ సజ్జనార్ సంబంధించి అప్పటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు వేగవంతం పెంచారని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రభాకర్ రావుని 14 రోజుల పాటు అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన 14 రోజుల పాటు ఏదైతే ప్రభాకర్ రావును విచారించారు. అయితే ఈ 14 రోజుల విచారణలో కూడా ఒక కీలకమైన పెన్ డ్రైవ్ని ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ పెన్ డ్రైవ్లో డేటాను మొత్తం కూడా పోలీసులు ఇప్పటికే వెరిఫై చేశారు. అయితే ఆ పెన్ డ్రైవ్లోని అంటే ఎస్ఐబి చీఫ్గా పనిచేసే సమయంలోని ప్రభాకర్ రావు ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ పెన్ డ్రైవ్లో స్టోర్ చేసుకున్నాడు. ఆ పెన్ డ్రైవ్నే ఇటు పోలీసులు చాలా చాకచక్యంగా ప్రభాకర్ రావు నుంచి ఆ పెన్ డ్రైవ్ అయితే సంపాదించారు. అయితే ఆ పెన్ డ్రైవ్లోని ముఖ్యంగా ప్రముఖ నేతలు, వ్యాపారవేత్తలు, బిజినెస్ మ్యాన్స్తో పాటు అలాగే మరొక పక్క ఇటు జర్నలిస్టులు, హైకోర్టు జడ్జిలు, లాయర్లు, పొలిటీషియన్స్ సంబంధించిన అంతా డేటా కూడా ఆ పెన్ డ్రైవ్ అవుతుంది. అయితే ముఖ్యంగా ఆ పెన్ డ్రైవ్ని ఎదుట పెట్టి ప్రభాకర్ రావుని గతంలో విచారించిన సమయంలో కూడా చాలా కీలకమైన సమాచారాన్ని అయితే పోలీసులకైతే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ కేసు అంటే ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటే ఇటు పోలీస్ అధికారులు అంటే ఎస్ఐబిలో పనిచేసిన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతి అన్నతో పాటు ఇటు ఎస్ఐబి చీఫ్ గతంలో ఉన్న ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు అందరినీ కూడా విచారించారు. అయితే వీళ్ళిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ముఖ్యంగా ఇటు ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ నేతలను విచారించేందుకు కూడా రైట్ కుమార్ అంటే ఓ పక్క 5గురితో కలిపి ఒక బృందాన్ని అయితే ఏర్పాటు చేశారు. సజ్జనార్ నేతృత్వంలో ఒక 5గురితోటి ఒక కమిటీని అయితే వేశారు. మరో పక్క సిట్ కూడా తన పని తను చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలే ఎక్కువగా ఇందులో కీలకంగా ఉన్నారనుకోవచ్చా? బీఆర్ఎస్ నేతలకే ఎక్కువగా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా సిట్ అధికారులు? కుమార్, ఎస్ రవి, ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే గతంలో అంటే బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్గా ఫామ్ చేసింది. అయితే బీఆర్ఎస్ పాలన అయితే జరిగింది. అయితే అప్పుడు ఏదైతే ఎస్ఐబి చీఫ్ అంటే ప్రభాకర్ రావుని ఎస్ఐబి చీఫ్గా నియమించి
ఫోన్ ట్యాపింగ్ని దాని ద్వారా చేయించారు. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్లో ఉన్న అగ్రనేతల సూచనల మేరకే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లు చేశామంటూ కూడా ఇప్పటికే సిట్ అధికారులకు అయితే చెప్పడం జరిగింది. అయితే కొత్తగా ఏర్పడిన సిట్ అంటే గతంలో ఉన్న సిట్ కాకుండా ఇప్పుడు వీసీ సజ్జనర్ నేతృత్వంలోని సిట్ అధికారులు ఏర్పడిన తర్వాత ఈ విచారణ చాలా వేగవంతం చేశారు. అయితే గత 10 ఏళ్లలోని ఈ ఫోన్ ట్యాపింగ్నే చాలా కీలకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపయోగించుకుందంటూ కూడా ఒక ఆరోపణ అయితే ఉంది. ముఖ్యంగా వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అంటే ఇటు ప్రణీత్ రావు కావచ్చు, తిరుపతన్న రాధాకిషన్ రావు, అలాగే ఎస్ఐబి చీఫ్ మాజీ చీఫ్ అయిన సూచనలు చేయడం వల్ల వీళ్ళు ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లయితే ఇప్పటికీ అంగీకరించినట్లయితే తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా చాలా మందికి నోటీసులు ఇచ్చారు, వాళ్ళు విచారించారు, ప్రతివాదులుగా చేర్చారు, సాక్షులుగా చేర్చారు. అలాగే మరొక పక్క ఇంకా ఈ ప్రధాన నిందితుడుగా ఉన్న ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 14 రోజుల పాటు కూడా విచారించారు. అయితే ఇప్పుడు రాజకీయంగా ఇది ఒక పెద్ద దుమారం రేపుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అంటే హరీష్ రావు కావచ్చు, లేదంటే కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ప్రధానంగా వీళ్ళ పేర్లు ఫోన్ ట్యాపింగ్ లో బలంగా వినిపిస్తుంది. అయితే ఈ ఎస్ఐబికి సంబంధించి ఎప్పుడైతే ఏర్పాటు చేశారో, ఎస్ఐబి లోని ఈ ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడైతే చేశారో వాటికి ఆధారంగా అంటే ఈ పెన్ డ్రైవ్ లో ఉన్న డేటాను కూడా దానికి ఒక ముఖ్య సాక్షిగా ఆ పెన్ డ్రైవ్ అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ పెన్ డ్రైవ్ లోని చాలా మటుకు ఇటు వ్యాపారవేత్తలు, అలాగే బిజినెస్ మ్యాన్స్, అలాగే లేదంటే మరొక పక్క జడ్జిలు, జర్నలిస్టులు, వీళ్ళందరి పేర్లు డేటాలు కూడా దాంట్లో ఉన్నాయి. అసలు వీళ్ళందరి డేటాని ఎందుకు దాంట్లో స్టోర్ చేశారు? వీళ్ళందరి డేటాకి సంబంధించి అంటే వీళ్ళందరూ ఫోన్లు ఏమైనా ట్యాప్ చేశారా, కావాలని ఈ పెన్ డ్రైవ్ ఉంచారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ లోని అంటే ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ పై కేసులు నమోదైన తర్వాత చాలా మటుకు డేటా మొత్తం కూడా ధ్వంసం చేశారు. అయితే ఈ పెన్ డ్రైవ్ ఒకటే మాత్రం ప్రభాకర్ రావు మాత్రం ఈ పెన్ డ్రైవ్ మాత్రం ధ్వంసం చేయలేదు. ఆ పెన్ డ్రైవ్ తన దగ్గరే పెట్టుకున్నాడు. అంటే ఎస్ఐబిలో పనిచేసిన సమయంలోనే ప్రభాకర్ రావుకి ఎవరు ఆదేశాలు ఇస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఆ ఫోన్ ట్యాపింగ్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ పెన్ డ్రైవ్ లో స్టోర్ చేసుకున్నారు. ముఖ్యంగా ఆ పెన్ డ్రైవ్ ఇప్పుడు ప్రస్తుతం పోలీసులకు చిక్కింది కాబట్టి దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ అగ్రనేతల పేర్లే బయటకైతే వస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కి అధికారికంగా చూసుకోవాలనుకుంటే కనుక మావోయిస్టులు కదలికలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అధికారికంగా చేయొచ్చు. కానీ వీళ్ళందరూ ఫోన్ నంబర్లు, వీళ్ళ డేటాలు అన్ని కూడా మావోయిస్ట్ లిస్ట్ లో పెట్టి వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు. అసలు ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు, అసలు ప్రభాకర్ రావుకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందనే దాంట్లో పూర్తిగా విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఈ రోజు నవీన్ రావుని ఇప్పుడు 11 గంటలకు సిట్ అధికారులు జూబ్లీస్ పిఎస్ లో హాజరవ్వాలంటూ కూడా నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఇతను ప్రైవేట్ డివైస్ ద్వారా ఫోన్ ట్యాప్ ఇతనిచ్చిన సమాచారం మేరకు అంటే ప్రస్తుతం ఇతను విచారించిన తర్వాత ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం బీఆర్ఎస్ లో అగ్రనేతలకు విచారించాలని చెప్పొచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్.